హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ అంటే లక్షల లక్షలు పెట్టాలని ఒక అపోహ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తూ జస్ట్ రూ. 1 స్టాక్ అండి. జస్ట్ బిలో, అసలు రూ. 1 కూడా కాదు. ప్రతిరోజు దాదాపు లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుండి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ అంటే ఆ రోజుకి అక్కడితో లాకింగ్ ఇంకా ఆ, ఆ, పడడం పెరగడం. లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ అంటే పడితే ఆ రోజుకి అక్కడ దాకే పడాలి, లేదంటే అక్కడ దాకే పెరగాలి. సో రోజు కూడా అప్పర్ సర్క్యూట్, ఇక సెల్లర్సే లేరు అన్న రేంజ్లో పెరుగుకుంటూ వెళ్తుంది. స్టాక్ ప్రైస్ వచ్చి బిలో రూ. 1 ఉందండి. బిలో రూ. 1 ఉంది. అస్సలు వీడియోని స్కిప్ చేయొద్దు. సో 10th 12th 2025 ఈ రోజున వీడియోలో చెప్తున్నాను. అలాగే రేపు థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్తాను. ప్రతిసారి మనం ఈ స్టాక్ గురించి స్టార్టింగ్లో చెప్తాం కదా, ఇటువంటి స్టాక్స్ గురించి ఈసారి వీడియో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ద మోస్ట్ 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 వాల్యుబుల్ స్టాక్ అండి. ఎందుకంటే రూ. 1 అంటే ఇట్ కుడ్ బి మనం సరదాగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ 500 600 రూపాయలు అయిపోతుంది. అలాంటిది ఒక రూ. 1000 అయిపోతుంది. ఒక 1000 స్టాక్స్ కొని అది ఫ్యూచర్లో 10,000కి అయింది అనుకోండి, మీ భవిష్యత్తే మారిపోతుంది. సో లైఫ్ టైం ఆపర్చునిటీ అనమాట. సో మిస్ చేయకుండా చూడండి ఆ స్టాక్ ఏంటి ఏంటి అనేది చూద్దాం. సో దానికన్నా ముందు ఆ, ఒక్కసారి నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్కి వెళ్దాం. నిన్న ప్రిడిక్షన్కి వెళ్తే సో మనం ఇచ్చినవి చూడండి. మిడ్ నిఫ్టీ పిఈ ఇచ్చాను, ఫిన్ నిఫ్టీ పిఈ ఇచ్చాను, నిఫ్టీ 50 సిఈ ఇచ్చాను, సెన్సెక్స్ సిఈ, బ్యాంక్ నిఫ్టీ పిఈ ఇచ్చాను. సో దీంట్లో మీరు చూసినట్లయితే మార్నింగ్ మనం ఇచ్చిన రెండు సిఈలు వెళ్ళినాయండి. ఆ, మార్నింగ్ రెండు సిఈలు వెళ్ళినాయి. తర్వాత మొత్తం మార్కెట్ పీఈకి వచ్చింది. అంటే మనం ఇచ్చిన సిఈలు హిట్ అయినాయి, పీఈలు హిట్ అయినాయి అనమాట. సో మిస్ చేసుకోవద్దు. సో దాంతోపాటు ఇంట్రాడే స్టాక్స్ ఇచ్చాను. అవి కొంచెం అటు ఇటు మైట్ వర్కౌట్ అవ్వలేదు ఇంట్రాడే స్టాక్స్ అయితే, ఎందుకంటే వాలటాలిటీ ఉండడం వల్ల సడన్గా న్యూస్ చేంజ్ అయిపోయింది. టు బి హానెస్ట్ చెప్పాలి కంప్లీట్గా. సో రెగ్యులర్గా అయితే హిట్ అవుతుంటే వన్ డే ఒక స్టాక్ అయితే హిట్ అవ్వలేదు, రివర్స్లో వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం. రైట్. అదే అండి క్యాన్స్ టెక్నాలజీ నేను బుల్లిష్ ఇచ్చాను. బట్ థింగ్ ఏంటి అంటే అది బేరిష్ అయింది. రీజన్ ఎక్స్ట్రీమ్, అది వేరే రీజన్ వల్ల సడన్గా అయింది. అటువంటి రీజన్స్ వస్తే, ఎందుకంటే మనం నెక్స్ట్ డే మార్కెట్ని ముందు రోజు చెప్తాం కాబట్టి అట్లా జరగవచ్చు. సరే అది పక్కన పెడదాం. ఇంకా మెయిన్గా మన ఎస్టర్డే యూట్యూబ్ వీడియో కామెంట్స్కి ఆన్సర్ చెప్పిన తర్వాత, ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత ఆ, చూద్దాం. సరే వీటి మధ్యలో రైట్. ఇంకా రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. ఒకసారి రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళి తర్వాత మనం కావాల్సింది చూద్దాం. సో రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే మీకు ఫస్ట్ ఇచ్చేది వెంకీస్ ఇండియా అండి. వెంకీస్ ఇండియా ఇది బేరిష్ ఇస్తున్నాను, అంటే ఇక్కడ నుండి పడిపోతుంది. 1593 నుండి బేరిష్ అవుతుంది. ఓన్లీ 1593 నియరెస్ట్గా వెళ్తేనే చేయండి, లేకపోతే వద్దు. 1573 తగ్గండి. 1550 వరకు టార్గెట్ ఉందండి. సో ఇట్స్ గుడ్ కంపెనీ, ఎక్కువ స్కోప్ ఉన్న కంపెనీ. స్టాప్ లాస్ 1613 మీకు స్టాప్ లాస్ ఇచ్చాను. దాంతోపాటు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అండి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ రేపు ఎందుకంటే దాదాపు ప్రాబ్లమ్స్ ఒక సైడ్కి వచ్చేసాయి, సిఈ అయ్యే అవకాశం ఉంది. 4809 దగ్గర మీరు బుల్లిష్ తీసుకోండి. 4820 తగ్గండి. 4850 వరకు మీకు టార్గెట్ ఉంది. 4786 వరకు మీకు స్టాప్ లాస్ అండి. దాంతోపాటు ఇండెక్స్కి వెళ్తే సెన్సెక్స్ 84,000 సిఈ అండి. చెప్తాను రూ. 1 స్టాక్ గురించి కంపల్సరీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ 58,500 పిఈ. ఫిన్ నిఫ్టీ సారీ మొత్తం సిఈ అండి. రేపైతే నేను కంప్లీట్గా సిఈ ఇచ్చేస్తున్నాను. ఎందుకు ఇస్తానో కూడా చెప్తున్నాను. సో 11,300 సిఈ, 27,000 సిఈ. సో ఓవరాల్గా మొత్తం బ్యాంక్ నిఫ్టీ అన్ని సిఈ ఇస్తున్నాను. రీజన్ ఏంటి అంటే ఈరోజు మనం ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న ఫెడ్ మీటింగ్ నైట్, ఈరోజు నైటే డిసిషన్ చెప్తారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ద ఎక్స్పర్ట్స్, అంటే మార్కెట్లో మాకన్నా సీనియర్స్, పెద్దవాళ్ళు, ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్స్ వాళ్ళు అందరూ కూడా రేట్ కట్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. బట్ విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పావెల్ గారు రేట్ కట్ చేయడం ఇదే లాస్ట్ అవుతుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా గోల్డ్ రేటు ఇది అవ్వడం, హైలో ఉండడం, సిల్వర్ కూడా పెరగడం, వీటన్నిటి వల్ల రేటు డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. రేపు చూడాలి మరి కాన్స్టెంట్గా ఉంచుతారా లేదా అనేది. సో ఏది ఏమైనా రేటు గినక పెంచడం అయితే కొంచెం కష్టమే, చూద్దాం. మేబీ సారీ, తగ్గించడం అయితే చాలా వరకు కష్టం. కాబట్టి నేను సిఈ సైడ్ ఇచ్చాను, విత్ రీజన్తో ఇస్తున్నానండి, బ్లైండ్గా అయితే ఇవ్వము. సో దాన్ని బేస్ చేసుకొని యూ జస్ట్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అంతే తప్ప అది ఆ న్యూస్, ఫెడ్ న్యూస్ గినక చూడకుండా మాత్రం బ్లైండ్గా వెళ్ళిపోవద్దు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో 1కి 4 సార్లు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ద డిసిషన్. రైట్. నెక్స్ట్
యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. తర్వాత స్టాక్ గురించి చెప్తాను. మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా ఈరోజు వీడియోలో కామెంట్లో రాస్తే రేపు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. టుడే 6,300 దగ్గర 25 షేర్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఎప్పుడు బై చేయమంటారు చెప్పగలరు సార్? సో ఒక్కసారి ఆ స్టాకు లేదా ఇండెక్స్ డీటెయిల్స్ కంప్లీట్గా మెన్షన్ చేయండి. లేదంటే మన ఆఫీస్ నెంబరు 9505003433కి కాల్ చేయండి. సో మనం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓరియంట్ టెక్నాలజీ 400 రూపీస్ దగ్గర 300 షేర్స్ కొన్నాను. ఈ షేర్స్ కోసం ఈ షేర్ కోసం చెప్పండి. 400 రూపీస్ దగ్గర 300 షేర్స్ కొన్నారు. ఆ, ఏం కాదు, మీరు వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. సో ఇది ఇంకొంచెం ఒకవేళ యావరేజ్ చేయాలి అనుకుంటే పెద్ద యావరేజ్ చేసే ప్రైస్ కూడా కాదు. 320, ఒక 50 రూపీస్ కొంచెం మీకు లాస్ కనబడుతుంది కానీ రిస్క్ చేయొద్దు. ఒకవేళ యావరేజ్ చేయాలనుకుంటే 3008, 3010 దగ్గర చేయండి. చేసి అది 350 అలా రాగానే మీ దగ్గర ఇప్పుడు ఈ సెకండ్ టైం యావరేజ్ చేసిన క్వాంటిటీస్ అమ్మేయండి. తర్వాత మీకు ఇలా ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే 400 దగ్గరికి వెళ్ళకపోయినా మీరు ప్రాఫిట్ లోపలికి వచ్చేస్తారు. సునీతారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సూపర్ ప్రిడిక్షన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి టుడే మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది 100%. ల్యూపిన్ చెప్పండి సార్. యావరేజ్ 500 షేర్స్ 30 ఉన్నాయి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? చేయొచ్చమ్మా. ల్యూపిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో ఫండమెంటల్గా అన్నీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అన్నీ బాగుంది. మీరు ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నారు? యావరేజ్ 500 షేర్స్, 500 రూపీస్ దగ్గర 30 షేర్స్ తీసుకున్నారు. సో ఉంచొచ్చు. బెటర్ ఏంటి అంటే 30 షేర్స్లో ఒక 20 అమ్మేసుకోండి పర్వాలేదు. ఎలాగో మీరు హ్యూజ్ ప్రాఫిట్లో ఉంటారు, రిస్క్ బ్యారియర్ లేకుండా ఒక 20 అమ్మేసుకొని రిమైనింగ్ వదిలేయండి. అసలు యాక్చువల్గా మీరు ఎప్పుడో 2400 దగ్గరే అమ్మాల్సిందండి. ఎందుకంటే అక్కడి నుండి పడేది ఇది 2400 నుండి. అందుకే సబ్జెక్ట్ కొంచెం నేర్చుకోవాలి అని చెప్పేది. అంటే మన వాళ్ళు ఏమంటే ఈయన రిపీటెడ్గా వీడియోలో ఇదే చెప్తుంటాడని పట్టించుకోరు కానీ ఇది అదే 2400 దగ్గరికి వెళ్ళి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక 400 రూపాయలు పడ్డది, మళ్ళీ 400 రూపాయలు పెరగడం కోసం వెయిట్ చేస్తారు. దట్స్ మిస్టేక్ ఇన్ ద ట్రేడింగ్ అండి. నో ప్రాబ్లం. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రామాంజనేయులు గారు గుడ్ ఈవినింగ్ సార్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ షిఫ్ట్ చేయడానికి 2 స్టాక్స్ చెప్పండి సార్ ప్లీజ్. డెఫినెట్లీ. సో హాల్ ఒకటి చేసుకోండి, రైట్. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ హాల్ చేసుకోండి, బిఎస్సి చేసుకోండి. బిఎస్సి ఇప్పుడు వద్దులేండి, హాల్ చేసుకోండి, కొచ్చిన్ షిప్ యాడ్ చేసుకోండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. పవర్ మేక్ ప్రాజెక్ట్ షేర్ బయింగ్ ప్రైస్ అండ్ ఫండమెంటల్ చెప్పండి. చాలా 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 స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్స్ అండి. చాలా మంచి కంపెనీ. సో పవర్ మేక్ ప్రాజెక్ట్స్. సో బయింగ్ ప్రైస్ 2800 అబోవ్ తీసుకోవచ్చు. మీరు ఫండమెంటల్స్గా కూడా చాలా బాగుంది. మార్కెట్ క్యాపిటల్తో పోలిస్తే బుక్ వాల్యూ చాలా నియర్గా హైగా ఉంది. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు పవర్ మేక్ ప్రాజెక్ట్. అసలు మీకు నిర్మోహమాటమే లేదు. 2000 అట్లీస్ట్ 2200, 250 అబోవ్ వచ్చినప్పుడు తీసుకుంటే అయితే మీకు 3000 దాకా వెళ్ళే స్కోప్ ఉందండి. చిన్నారెడ్డి గారు క్యాన్స్ టెక్నాలజీ సార్ బయింగ్ ప్రైస్ చెప్పండి. టుడే 10% పెరిగింది. రేపు పడ్డది కదా, రేపు మళ్ళీ బై చేయండి, ఏం కాదు. ఇప్పుడున్న ప్రైస్ 3800 అనేది దాని బయింగ్ ప్రైస్ చేయండి. అందుకే 4000 కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం. కేయాన్స్ టెక్నాలజీ 4000 కొనుక్కోవచ్చు. కాబట్టి 3890 దగ్గర కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో శోభన్ బాబు గారు నమస్కారం సార్. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చెయ్యొచ్చా అంటే ఇప్పుడున్న ప్రైజెస్లో చేయడం కొంచెం కష్టమే, బట్ చేయొచ్చు. నా సజెషన్ గోల్డ్ కన్నా సిల్వర్ మీకు ఆల్ టైమ్ బెస్ట్ ఆప్షన్ అండి. సిల్వర్ అయితే మీకు ఆల్ టైము బెస్ట్ ఆప్షన్ సిల్వర్కి. ఇంకొకరు ఎవరితో మర్చిపోయాము. పద్మా గారు గుడ్ ఈవినింగ్ సార్. విపిఆర్పిఎల్ షేర్ బయింగ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి. సో బయింగ్ ప్రైస్ వచ్చి 80 అబోవ్ తీసుకోండి అమ్మా. ఓన్లీ 80 క్రాస్ అయితేనే తీసుకోండి, లేకపోతే వద్దు. ఫండమెంటల్గా కూడా ఓకే,
ఫండమెంటల్గా ఓకే, ఫైనాన్షియల్స్గా కూడా స్లో గ్రోత్ ఉంది. బట్ విషయం ఏంటి అంటే కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎక్కువ రోజులు ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్ని కనుక మీరు చూసినట్లయితే దాదాపు ఇది 300 నుండి పడిపోయింది. ఇప్పుడు 72 దగ్గర, 75 దగ్గర బై చేయడం కూడా కరెక్ట్ కాదు. 80 అబోనే బై చేయాలి. మళ్ళీ బౌన్స్ అవుతాయి. బట్ ఇట్ కుడ్ బి టేక్స్ టైం. ఎంతైనా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్లోనే ఉంది. చూసుకోండి. 80 అబో అయితే కొనుక్కోండి. జమ్మన్న గారు గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల చాలా రికవరీ అయ్యాము. ట్రైనింగ్కి ముందు చాలా అమౌంట్ పోయింది. అందుకే మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జమ్మన్న గారు. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. సో మనకి రెగ్యులర్గా వీడియోస్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని పెడుతూ ఉంటాను. నేను చూపెడతాను కూడా లైవ్. సో అది ట్రైనింగ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ గ్రో 150లో దొరికే ఛాన్స్ ఉందా? ఎస్ అండి, ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడున్న ప్రైస్లో కొనవచ్చు, ఎందుకంటే దాని మీద పీరియడ్ కూడా అయిపోయింది. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. శుక్ర ఫార్మా బయింగ్ ప్రైస్ ఇప్పుడైతే వద్దండి. నేను ఆల్రెడీ దీన్ని ఈ శుక్ర ఫార్మా ఒక 1 మంత్ బ్యాక్ చెప్పాను నేను తీసుకోండి అని అందరికీ. అది చూడండి, అది దాదాపు 1 మంత్ 2-3 మంత్స్ బ్యాక్ వీడియోస్లో చెప్పాను. అసలు అది చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో. కంటిన్యూస్ ప్రోగ్రెస్ అనమాట శుక్ర ఫార్మా. సో చూసుకోండి. ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. మిస్ చేసుకునే వాళ్ళు ఇక మనం ఏం చెప్పలేమన్నమాట. అందుకే వీడియోస్ రెగ్యులర్గా చూడాలనేది. స్విగ్గీ 435 దగ్గర కొన్నాము. సెల్ ఆర్ హోల్డ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. కీప్ వాచింగ్. మహమ్మద్ కాజాముద్దీన్ గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ సార్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. కొండకేయ గారు థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు ఈటీవీ నెట్వర్క్ షేర్ బాగా పడింది. గౌట్ నుండి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? చేయొచ్చండి. చాలాసార్లు ఇదే క్వశ్చన్ అడిగారు మీరు. సో సో ఇండియా నుండి అయితే ఆర్డర్స్ వచ్చాయి 6 days బ్యాకే. బట్ ఈ లాస్ట్ 1 week నుండి అంటే ఓవరాల్గా ఇది కొంచెం డౌన్లోనే ఉంది. ఎనీవే, రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలంటే 2150 క్రాస్ అయితే మాత్రమే కొనండి, లేకపోతే వద్దు. రంగప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఐడియా ఫోర్జ్ విచ్ ప్రైస్లో విచ్ ఐడియా ఫోర్జ్ విచ్ ప్రైస్ టు యావరేజ్ సార్? అసలు మీరు కొన్న ప్రైస్ చెప్తే మనం యావరేజ్ చెప్పడానికి ఉంటుందండి. సో మీరు కొన్న ప్రైస్ తెలియకుండా నేను యావరేజ్ ప్రైస్ చెప్పలేను. గుడ్ ఈవినింగ్ సార్. యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ రీసెర్చ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిఆర్ఎస్ రెడ్డి గారు. మోక్షశ్రీ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్ ఎట్ ఎగ్జాక్ట్ ఎంట్రీ ప్రైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ కీప్ వాచింగ్. అన్న క్యాన్స్ నౌ వీ కెన్ యాడ్. డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు అండి క్యాన్స్ టెక్నాలజీ. హారిక గారు డెఫినెట్లీ క్యాన్స్ టెక్నాలజీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3800 దగ్గర ఉంది కదా, మీరు ఒక 10 కానీ 20 కానీ షేర్స్ యాడ్ చేసుకొని అదొక అవసరమైతే 500 600 1000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే ఒక్కొక్క షేర్ మీద యూ కెన్ సెల్ ఇట్, నో ప్రాబ్లం. సో దాన్ని అలా రిపీటెడ్గా చేసుకుంటే మీకు ఫాస్ట్లో ఉన్న లాసెస్ మొత్తాన్ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు. 10,000 లాస్ అన్నారు కదా లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీన్ని తీసుకోండి. క్యాన్స్ టెక్నాలజీస్ని ఇప్పుడు 3800 ఉంది కదా, 3900 అబోవ్ వచ్చినప్పుడు తీసుకోండి. అంటే ఒక 39,000 పెడితే ఒక 10 షేర్స్ వస్తాయి. సో దీన్ని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ పెరిగింది అనుకోండి, 500 ఇంటూ 10 రూపీస్. సో అంటే 10 షేర్స్ 5000 రూపీస్ ప్రాఫిట్ వస్తాయి, అమ్మేయండి. సో మళ్ళీ ఒకవేళ పడ్డదనుకోండి, మళ్ళీ రిపీటెడ్ చేయండి. పెరుగుతుంది అనుకోండి, వెయిట్ చేయండి, మీరు కొన్న ఆ ప్రైస్కి వచ్చేస్తుంది సేఫ్ అండ్. ఇలా కపుల్ ఆఫ్ టైం చేస్తే మీకు లాస్ తగ్గిపోయి ప్రాఫిట్ లోపలికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక ఇవైపోయినాయి. ఇక మెయిన్ మన స్టాక్ వద్దామండి. సో చెప్పాను కదా, అసలు ఏంటి ఆ స్టాక్ ప్రతిరోజు అండర్ రూ. 1. ఈరోజు మాత్రం వీడియో ప్యాటర్న్ చేంజ్ చేశాను. రైట్. సో పెన్నీ స్టాక్ ఏంటి? పెన్నీ స్టాక్ ఏంటి? బిలో రూ. 1 ఉన్న పెన్నీ స్టాకు డైలీ అప్పర్ సర్క్యూట్ కొట్టేది. సో మార్కెట్లో చాలా మంచి పెన్నీ స్టాక్స్ ఉన్నాయండి. వీటిలో నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేసే స్టాక్ అండి. సో
గత లాస్ట్ ఆ స్టాక్ పేరు లాస్ట్ 2-3 సెషన్స్ నుండి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఉంది. దాన్నే దాని పేరే ఆ, స్ప్రైట్ ఆగ్రోటెక్ అండి, స్ప్రైట్ ఆగ్రోటెక్. సో మీరు చూడొచ్చు, ఈరోజు అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. నిన్న కూడా లాస్ట్ ఒక 8th డిసెంబర్ నుండి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ లాక్ అవుతుంది. అంటే ద స్టాక్ షుడ్ బి స్టార్టింగ్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. బయ్యర్ సీట్ లోపలికి స్టాక్ వచ్చేస్తుంది. స్టాక్ ప్రైస్ జస్ట్ 75 పైసా అండి. రూ. 750 పెడితే మీకు 100 షేర్లు వచ్చేస్తాయి. సో ఇంకా ఆ, ఎక్కువ క్వాంటిటీస్ కూడా మీకు ఇదే, ఇంకా 750 పెడితే దాదాపు ఒక 800-900 షేర్స్ వస్తాయి. ఈ కంపెనీ చూసుకుంటే ఇంకా ఇది దాదాపు 14-15 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉందండి. డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్మాల్ క్యాపే కానీ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఆర్ఓఈ 8% ఉంది. నెట్వర్త్ చాలా బాగా ఉంది. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ముందు కంపెనీ ఏం చేస్తుంది, యాక్చువల్గా పేరులోనే ఉందండి. ఫ్యూచర్లో మీరు ఎవ్వరు ఎన్ని మనం స్టాక్ మార్కెట్ చేసుకోండి, ఏం చేసుకోండి, ఏం చేసుకున్నా డబ్బు సంపాదించిన తర్వాత ఎవరైనా సరే ఫైనల్ ఎస్టిమేషన్ ఏంటంటే తినాలండి. ఫైనల్ డెస్టినేషన్ కడుపు నిండా తినాలి. తినాలంటే ఖచ్చితంగా పండించే వాళ్ళు ఉండాలి. వాటికి ఆ ఫార్మర్స్కి హెల్ప్ చేసే కంపెనీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో అడ్వాన్స్ టెక్నాలజీస్తో కొత్త కొత్త రకాలుగా ఫార్మింగ్ చేస్తూ ఉంటుంది ఈ స్పిరిగోట్ ఆర్గో టెక్నాలజీ. దీంతోపాటు ఆర్గానిక్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్ టెక్నాలజీ, హైడ్రోసోనిక్స్, ఎయిరోఫోనిక్స్, కాంట్రాక్టివ్ ఫార్మింగ్, కోల్డ్ స్టోరేజ్, మరి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవి రెండు చేస్తాయి. ఈ స్ప్రైట్ ఆగ్రోటెక్ కంపెనీ 1994లో స్టార్ట్ చేశారు. సో దీని మార్కెట్ చెప్పాను కదండి. దీంతోపాటు ఈ ట్రేడింగ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఫార్మింగ్స్, గ్రీన్ హౌస్ టెక్నాలజీస్, సో బీ టు సి రిటైల్ చైన్స్, ఎక్స్పోర్ట్స్ మొత్తం చేస్తూ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ సెక్టార్స్లో కరెంట్లీ వీళ్ళు డ్రోన్ టెక్నాలజీస్ని కూడా యూజ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా వీళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు. ఫ్యూచర్లో వీళ్ళకి చాలా 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 మంచి స్కోప్ ఉందండి. రావడానికి పెరగడానికి స్కోప్ ఉంది. సో ప్లాన్ చేసుకొని ఎవరు కూడా మన తెలుగు వాళ్ళు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ, ఈ ఈ స్టాక్ గురించి చెప్పడం జరిగింది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో చాలా పెన్నీ స్టాక్ అండి. 75 పైసా, 75 పైసా. ఒక రూ. 750 కాదు అనుకుంటే 1000 షేర్స్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పెరిగినా పెరగకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. జనరల్గా ఒక 5 ఇయర్స్ మీ పిల్లల ఫ్యూచర్స్ కోసం అయితే దిస్ ఈస్ ద బెస్ట్ పెన్నీ స్టాక్ అండి. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక 2000 షేర్స్ కొనుక్కొని ఉంచాను. యాక్చువల్ నేను రూ. 2 దగ్గర కొన్నాను, పడ్డది. రేపు వెళ్ళి మళ్ళీ యావరేజ్ చేస్తాను, నో ప్రాబ్లం. రైట్. సో మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతూనే ఉంది కదా, దాదాపు ఒక 2100 షేర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో చాలా మంచి డిమాండ్ ఉందండి. ఇంకా మిస్ చేసుకోవద్దు. తక్కువ అమౌంటే కాబట్టి ఆప్షన్స్లో చేసి చాలామంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళతో పోల్చుకుంటే ఒక బ్రోకరేజ్ ఛార్జెస్ దీంట్లో పెట్టిన మీ పిల్లల కెరియర్కి ఒక సెక్యూరిటీ ఉంటుందండి. కాకపోతే వెయిట్ చేయాలి. ఎల్ఐసీలు అవన్నీ కట్టి వెయిట్ చేసినట్టు ఇది కూడా వెయిట్ చేయాలి. సో ఇటువంటి వాటి అప్డేట్స్ కోసం వీటితో పాటు చాలామంది యూనిక్ మిస్టేక్ చేస్తున్నారు. అందుకే జనవరి 1 నుండి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. సో మన స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది జనవరి 1 నుండి. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే స్టార్ట్ చేస్తామండి. ట్రైనింగ్ ఓన్లీ, అది లైవ్ ట్రేడింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది జనవరి 1 నుండి. 2026 సారీ 25 అని పెట్టారు మన వాళ్ళు. క్లాసెస్ ఆ 5 మెంబర్స్కి గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మేము టైము అవి ఇంటిమేషన్ చేస్తాం. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషను, ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తామండి. 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటూ ఉంటారు. రైట్. సో మీరు పే చేసేది ఏదైనా ఉన్నా ఇక్కడే గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ప్రీమియం గ్రూప్ ఉంటుందండి. ఇందాక మీరు వీడియో స్టార్టింగ్లో విన్నారు కదా జమన్న గారు అని. సో ఇలా అంటే ఎక్కువ డైలీ ప్రిడిక్షన్స్ అప్డేట్స్ కావాలి అంటే మీరు మన ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా డ్యామ్ షూర్ కాల్స్ అవి ఇస్తూ ఉంటాం. ఒక నిమిషం. సో చూడండి, ఇంక్లూడింగ్ బీటీఎస్టీ కాల్ బై టుడే సెల్ టుమారో. చూడండి ఈరోజు రాము గారు 11,800 రూపీస్ బుక్ చేసుకున్నారు. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇచ్చింది 120 పాయింట్స్ ప్రాఫిట్ హిట్ అయింది. ఇగో టార్గెట్స్ హిట్ అయినాయి. సో చూడండి
ఇదిగోండి నిన్న జమ్మన్న గారు చెప్పాను కదా, నిన్న కూడా గెయిన్ చేసుకున్నారు, దాదాపు 15,000 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేసుకున్నారు. సో అందుకే యూస్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు బ్రహ్మాండంగా రిటర్న్స్ వచ్చేస్తాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.